నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. 3/12/2021 రికగ్నైజ్డ్ యూనియన్స్తో బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు వేతన సవరణ స్కేల్స్ వాటి మీద మళ్ళీ చర్చలు జరిపింది. ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇందులో ఎంప్లాయీస్ ఎంతమంది, నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్ దాదాపు 33,048 మంది ఉన్నారని, అందులో డిఓటీ నుంచి ఆప్షన్ ఇచ్చి బిఎస్ఎన్ఎల్కి వచ్చిన వాళ్ళు 18,553 మంది ఉన్నారని, బిఎస్ఎన్ఎల్ రిక్రూటీసు 14,495 మంది ఉన్నారని, ఈ 14,495 మందిలో 9,207 మందికి స్టాగ్నేషన్ వచ్చిందని, అట్లాగే మ్యాక్సిమం రీచ్ అయిన వాళ్ళు అంటే స్కేల్ మ్యాక్సిమంకి రీచ్ అయ్యారు, ఇంకా స్టాగ్నేషన్ 2 ఏళ్ళు అయితే కానీ స్టాగ్నేషన్ రాదు కాబట్టి మ్యాక్సిమం రీచ్ అయిపోయి ఉన్న వాళ్ళు 2,784 మంది ఉన్నారని, అంటే దాదాపుగా ప్రతి ముగ్గురిలో ఒకరికి స్టాగ్నేషన్ వచ్చింది నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్లో అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పింది. వాళ్ళు ఒక డేటా కూడా ఇచ్చారు. డేటా ఇచ్చిన దాంట్లో మనం పరిశీలిస్తే NE3 అంటే జనరల్గా రెగ్యులర్ మజ్దూర్లలో రెండు ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు, లేదా 16 ఏళ్ల ప్రమోషన్ వచ్చిన తర్వాత వచ్చే దాంట్లో 99% మందికి స్టాగ్నేషన్ ఉంది. ఆ తర్వాత NE5 26 ఏళ్ల ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి RMలలో 87% మందికి స్టాగ్నేషన్. మీరు ఈ పట్టిక పరిశీలిస్తే దాదాపు స్కేల్స్లో ప్రతి స్కేల్లో స్టాగ్నేషన్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అని మనం ఇంతకుముందు పోయిన వీడియోలో కూడా చర్చించుకున్నాం. పే స్కేల్స్ 68.8కి డిసైడ్ అయ్యేటప్పుడు కూడా మార్చి 2009లో ఎగ్జిక్యూటివ్లోకి వచ్చి మే 2010 వరకు వేతన చర్చలు కంప్లీట్ కాకపోయేటప్పటికి వాళ్ళు డబ్బులు పెరిగింది తీసుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు అన్న ఒత్తిడి పెరిగింది యూనియన్ల మీద. రకరకాలైన కారణాల వల్ల స్కేల్స్ స్టాగ్నేటెడ్ పే స్కేల్స్కి వచ్చేసినాయి. తర్వాత 78.2 రావటం మూలంగా ఆ కష్టాలు ఇంకా పెరిగినాయి. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్పింది అని అంటే, అయితే రికగ్నైజ్డ్ యూనియన్స్ రిలీజ్ చేసిన నోట్ నేను పరిశీలిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, స్టాగ్నేషను 9,207 మందికి ఉంది, స్కేల్ మ్యాక్సిమం 2,784 మందికి చేరారు. ఈ స్టాగ్నేషన్ నివారించడానికి మేనేజ్మెంట్ అంగీకరించింది అని వాళ్ళు చెప్పిన ఇంగ్లీష్లో నాకు అర్థమైంది. అది మరి నాకు అంత ఇంగ్లీష్ రాకపోయి ఉండొచ్చు. ఆ నోట్లో నాకు అర్థమైన ఇంగ్లీష్ ఏంటంటే, స్టాగ్నేషన్ వచ్చిన వాళ్ళందరికీ స్టాగ్నేషన్ రిమూవ్ చేయటానికి మేనేజ్మెంట్ అంగీకరించింది అని అర్థమైంది. సరే, నాకు వేరే వాళ్ళని అడిగితే అట్లా కాదు చెప్పింది. 2017 నుంచి వేతన చర్చలు జరిగి 2017 నుంచి మీకు పే కమిషన్ అమలైతే, వేతన సవరణ అంగీకరించబడితే మీకు ఈ స్కేల్స్ స్టాగ్నేషన్ రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అని అర్థం. అది నీకు అర్థం కాలేదు సరిగా అన్నారు. నిజంగానే నాకు అర్థం కాలేదు, మరి అంత ఇంగ్లీష్ మనకు రాలే. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అది అర్థం వచ్చేటట్టు అంటే యాజ్ ఇఫ్ మేనేజ్మెంట్ స్టాగ్నేషన్ తొలగించి ఇమ్మీడియట్గా ఇంక్రిమెంట్లు ఇచ్చేలాగా ఒప్పుకుంది అనే పదం వచ్చేటట్టు అన్నారు. అట్లాగే బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్కి ఈపీఎఫ్ ఏదైతే ఉందో అది 12% పే చేయడానికి కూడా మేనేజ్మెంట్ అంగీకరించినట్టు ఒప్పుకున్నారు. అయితే వీళ్ళు అడిగింది, మేనేజ్మెంట్ ముఖ్యంగా అడిగిన అంశం ఏంటంటే, మీరు 2018లో తయారు చేసి ఇచ్చిన పే స్కేల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పే స్కేల్స్ 15% ఫిట్మెంట్తో 2.6 times మల్టిప్లై చేసి, అంటే యాక్చువల్గా 7వ వేతన సవరణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినప్పుడు
2.51 మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ పెట్టారు. మూడవ వేతన సవరణ సంఘం ప్రభుత్వ రంగ సంస్థల కోసం అధికారుల కోసం ఇచ్చిన వేతన సవరణలో 2.57 అనేది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్, అంటే మీ బేసిక్ ఇప్పుడు ఎంత ఉందో దాన్ని 2.57 పెట్టి ఎచ్చవేస్తే కొత్త బేసిక్ వస్తుంది అన్న మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ని తయారు చేశారు. ఈ 2.6 అనేది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్గా తీసుకుంటే 57ని 6 అన్నారు వాళ్ళు, తీసుకుంటే 15% ఫిట్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ పే స్కేల్స్ అన్నీ రివైజ్ చేసి ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. రెండో అంశం, అతి ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, ఒకవేళ ఈ పే స్కేల్స్ తగ్గించుకుంటే 5% లాగా పే స్కేల్స్ తగ్గించుకుంటే మళ్ళీ స్టాగ్నేషన్ వచ్చే అవకాశం లేకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇంకొక అంశం, కీలకమైన అంశం ఏం చెప్పారు అని అంటే, 0% అయితే ఎంత ఖర్చు, అదనపు ఖర్చు బిఎస్ఎన్ఎల్కి వస్తుంది, 5% అయితే ఎంత అదనపు ఖర్చు వస్తుంది, పెన్షన్ కంట్రిబ్యూషన్ మీద ఎంత అదనపు ఖర్చు వస్తుంది అన్న అంశాలు మేము క్యాలిక్యులేట్ చేసి ఈచ్ పే స్కేల్లో స్టాగ్నేషన్ రిమూవ్ అయితే కూడా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత ఖర్చు పెరుగుతుంది అనేది మేము లెక్కలేసి జనవరి 2వ వారంలో మళ్ళీ మీటింగ్ పెడతాం. ఈ నెల డిసెంబర్లో ఇంకా మీటింగ్ లేదు అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పింది. నాకు అర్థం కాని ఒక అంశం ఏంటి అని అంటే, నిజంగానే ఇప్పుడు 0%కో 5%కో లెక్కలు వేయాలంటే ఒక నెల రోజులు టైం కావాలా? ఈఆర్పి అనే అంశం మన చేతుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే, దేశంలో ఎక్కడ ఎంతమంది ఎంప్లాయీస్, గ్రూప్ సిలు గ్రూప్ డీలు వాళ్ళ బేసిక్ ఎంత అనేది 2 నిమిషాల్లో ఎక్సెల్ షీట్ తీసి ఇచ్చేయగలంత కెపాసిటీ ఈఆర్పికి ఉంటుంది. ఈఆర్పిలో ఆ డేటా అంతా ఆల్రెడీ ఫీడింగ్ అయ్యి ఉంటుంది. దాన్ని టీ కోడ్ రన్ చేస్తే వస్తుందని ఏదో అంటుంటారు అకౌంట్స్ వాళ్ళు. మరి 0%, 5% ఫిట్మెంట్ ఇవ్వటం వల్ల ఉన్న 33,000 మంది ఎంప్లాయీస్ యొక్క ఖర్చు ఎంత పెరుగుతుంది అన్న అంశం లెక్కలేయటానికి నెల 15 రోజులు ఖర్చు టైం ఎందుకు తీసుకుంటుంది, వీళ్ళు కూడా ఎందుకు ఒప్పుకున్నారు యూనియన్లు అన్న సందేహం అయితే నాకు వచ్చింది. ఎందుకనంటే, కేవలం ఖర్చు ఎంత అవుతుందో చెప్పడానికి అన్ని రోజులు టైం అక్కర్లా. ఇది ఈ చర్చల ప్రాతిపదికని ఆలస్యం ఇన్ ద సెన్స్ జరుగుతూ ఉండాలి 1 సంవత్సరం దాకా అనే ప్రక్రియలాగా తీసుకున్నారా? వెంటనే చర్చలు జరిపి వారానికి చర్చలు జరిపి ఒక అగ్రిమెంట్ తీసుకుని పంపిస్తే ప్రాసెస్ బిగిన్ అయ్యేది కదా అన్న సందేహం అయితే నాకు వచ్చింది. చూద్దాం. ఇప్పుడు జనవరి వరకు మనకు వేతన సవరణ చర్చలు లేవు. ముఖ్యంగా నేను ఇంకొక అంశం మన అఫీషియల్కి సహోద్యోగులకి, అంటే నేను రిటైర్ అయిన పెన్షనర్ సహోద్యోగులకి, ఇతరులకి చెప్పేది ఏంటంటే, మనకు ఒక సంస్థ ఉంటే సంస్థలో జీతం సంస్థ లాభాల్లో నడిస్తే మనం ఉంటాం. బిఎస్ఎన్ఎల్ గురించి ఏదన్నా అంశం పెడితే ఒక 1000 మంది చూస్తుంటారు. వేతన సవరణ చర్చలు పెడితే ఇమ్మీడియట్గా దాన్ని 1500, 2000, 3000 కూడా చూసే సందర్భాలు ఉంటాయి. అంటే వేతన చర్చల మీద పెట్టిన వీడియోకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సంస్థ బిఎస్ఎన్ఎల్ గురించో ఇంకొక దాని గురించో పెట్టిన అంశాలు, అంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన అంశమే పెడితే ఇంకా జీతాలది కాదు కదా, పెన్షన్ అభివృద్ధి కాదు కదా అని అవి ఎక్కువ పెద్ద చూడరు. మీకు ఆ సంస్థ ఉంటేనే కదా వచ్చేది. పెన్షన్ అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అయితే ఈ వేతన సవరణ చర్చలు జనవరి 2వ వారం దాకా ఉండవు. కాబట్టి పెన్షన్ సవరణ మీద ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్స్ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో కోర్టులో కేసు వేసినాయి. అట్లాగే నాన్ ఎగ్జిక్యూటివ్లకి, అంటే పెన్షనర్లలో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, ఇంకొక అసోసియేషన్ పెన్షనర్స్ అసోసియేషన్ సపరేట్గా ఇంకొక ఫైల్ ప్రిన్సిపల్ క్యాట్లోనే వేసింది. పెన్షన్ సవరణ నిజంగానే ఇవ్వాలా, ఇస్తే ఏ రూల్ ప్రాతిపదికన ఇవ్వాలా? మనకు 110,2000 అప్పుడు బిఎస్ఎన్ఎల్లో మెర్జ్ అయ్యేటప్పుడు మనకు ఏమేమి హామీలు ఇచ్చింది, అందులో ఏ అంశాల మీద వెళితే పెన్షన్ సవరణ వచ్చే అవకాశం ఉంటుంది అన్న అంశాలు రాబోయే రోజుల్లో చర్చించుకుందాం. ధన్యవాదాలు.